హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? సో ఇంకా నేనైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను 4కి అనమాట. ధనుర్మాసం కదా, నైవేద్యాల కోసం మేము 3:30 4కి లేచి ఫ్రెష్ అయిపోయి ఇద్దరం కలిసి నేను మా హస్బెండ్ అటు నైవేద్యాలు చేస్తున్నాం. ఇంక ఇటైతే మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. ఎందుకంటే మా ఆయన వెళ్ళేలోపే బయట క్లీన్ చేసి ముగ్గేయాలి. మన ఇంట్లో వాళ్ళు వెళ్ళకముందే మనం ముగ్గులు వేయాలన్నమాట వాకిట్లో. సో అందుకనే ఇంకా మాకు వాకిల్ అంటే బాల్కనీయే కదా. సో బాల్కనీలో అయితే నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. అయితే నేను క్లీన్ చేసే వాటర్లో ఉప్పు ఆవు పాలు పోసానమాట. ఉప్పు వేసి ఆవు పాలు పోసి ఆ వాటర్తో మనం ఇల్లు క్లీన్ చేసిన, బాల్కనీ క్లీన్ చేసిన, లేదా వాకిల్ ఉన్న వాళ్ళైతే ఆ వాటర్ని అలా చల్లుకున్నా మనకి మంచిగా కలిసి వస్తుంది అనమాట. వెనకటైతే పెంటకల్లా అప్లై చల్లుతారు కదా. సో ఇప్పుడు అసలు అవేం లేవు కాబట్టి ఇలా చేయొచ్చు. మనకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న రెమెడీసే మనకి కంటిన్యూగా చేస్తే మంచి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఇంకా నేనైతే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఇంకా అలా ఉప్పు అవి వేసిన వాటర్ తోటి అదంతా క్లీన్ చేసి ముగ్గేసేసి ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే గ్రైండర్లో దోసపిండి వేసేసాను. ఇంకా అది మెదిగేలోపు నాకు ఎంత పని ఉందంటే చూసారా, స్టవ్ అంతా ఎలా ఉందో. ఆ నైవేద్యాలు చేసేసరికి అసలు మస్తు రచ్చ రచ్చ అవుతుంది కిచెన్ అయితే. ఇంకా ఆల్రెడీ నేను స్టవ్ క్లీన్ చేసి చేస్తాం, పొద్దున్నే లేగానే క్లీన్ చేస్తాం కదా. సో అలా చేసి నైవేద్యాలు చేస్తాం, కానీ మళ్ళీ నైవేద్యాలు అయ్యేసరికి అలా అయిపోతుంది. ఇంకా అదంతా క్లీన్ చేసేసాను అనమాట. ఏంటో అసలు ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి టైమే సరిపోవట్లేదు. ఇంకా అలా అంతా క్లీన్ చేసేసి అవన్నీ గ్లాస్ ఐటమ్స్ అవన్నీ తోమేసి ఈలోపు అది చేసేసరికి ఇటు దోసపిండి కూడా అయిపోయింది. ఇంకా మార్నింగ్ రుబ్బాను అనమాట పిండి. నానబెట్టడమే నైట్ నానబోసాను లేట్గా, అందుకే మార్నింగే పిండి రుబ్బేసి ఇంకా స్టవ్ అంతా నీట్గా తోమాను. ఈ స్టవ్ కాబట్టి తోముకోవచ్చు. అదే ఈ గ్లాస్ టాప్ అవి వస్తున్నాయి కదా, అవైతే మాత్రం అసలు తోమలేము, చాలా మెయింటైన్ చేయాలి ఆ గ్యాస్ని. అందుకే నేను చాలాసార్లు ఆ స్టవ్ని కొందామని వెళ్ళి కూడా మళ్ళీ ఎందుకులే ఇదే బెటరు అనేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాను అనమాట. ఇంకా అలా అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్కి బొట్లు పెడుతున్నాను. ఈ స్టవ్కి మామూలుగా బొట్లు పెట్టకుండా నేనైతే అక్షయం అని రాస్తాను స్టవ్ మీద. అలా రాయడం వల్ల మనకి అక్షయ పాత్రలాగా వండుకోవడానికి ఎప్పుడు అన్నీ ఉంటాయని, మంచిదని అంటారు. సో అందుకనే వెనకట అలా పొయ్యిల మీద అలికి అట్లా రాసేవాళ్ళంట. సో నేనైతే స్టవ్ మీదే ఇట్లా రాస్తున్నాను. పసుపుతో కానీ గంధంతో కానీ రాస్తే మంచి కలిసి వస్తుంది. మీరు కూడా ఇంకా అలా ట్రై చేయండి. ఇది నేను వేసిన ముగ్గు అనమాట. సో ఇంకా అలా మీరైతే స్టవ్ మీద కంపల్సరీ అది చేయండి. ఈ రెమెడీస్ అన్నీ మా అమ్మ వాళ్ళు చేస్తారు కాబట్టి నాకు తెలుసు, అలాంటివన్నీ నేను మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇలా నేనైతే ఇంట్లో పని అంతా చేసుకొని మార్కెట్కి వచ్చేసాను. ఆకుకూరలు మస్తు ఫ్రెష్గా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. పాలకూర, కొత్తిమీర తీసుకొని గ్రీన్ పీస్ తీసుకున్నాను పావు బాజీ కోసం. గ్రీన్ పీస్ నేను మామూలుగా కర్రీస్లో కూడా వేస్తాను. ఇంకా బయట ఎక్కడ దొరకవు కాబట్టి మార్కెట్లో ఉన్నప్పుడే తీసుకోవాలి. సో గ్రీన్ పీస్ తీసుకొని బజ్జీ మిర్చి తీసుకున్నాను. ఇంకా ఈ క్యాలీఫ్లవర్, సొరకాయ మామూలుగా మీకు చూపించడానికి కానీ నేను తీసుకోలేదు. నాకు ఆ క్యాలీఫ్లవర్ అసలు కొయ్యడం క్లీన్ చేయడం రాదు, అందులో పురుగులు ఉంటాయి కదా. ఇంకా క్యారెట్, క్యాప్సికమ్ అలా మామూలుగా తీసుకొని ఎక్కువ కూరగాయలు కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా అంత పని చేసి మార్కెట్కి వెళ్ళి అవన్నీ కొనుక్కొని వచ్చేసరికి నాకైతే ఇక నీరసం అయిపోయింది. ఇంకా అందుకే నేనైతే దోశ వేసుకొని తింటున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇదేనమాట, నేనేమి ఎక్కువ రెసిపీస్ కూడా షేర్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.